తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యమైన స్వరం వినిపించింది. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై, టీవీకే అధినేత సీఎం విజయ్ పాలనపై సానుకూల వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. విజయ్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలన్న అన్నామలై ప్రస్తుతం తన మద్దతు విజయ్కే అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. అదే సమయంలో బీజేపీ నిర్ణయాలు ఢిల్లీ కేంద్రంగా మారుతున్నాయంటూ ప్రశ్నలు సంధించారు. దీంతో ఇది కేవలం ఒక నేత అభిప్రాయమా, లేక తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణలకు సంకేతమా అన్న చర్చ మొదలైంది. అసలు అన్నామలై వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ అంతరార్థం ఏంటి? విజయ్కు ఆయన మద్దతు ఎందుకు చర్చనీయాంశం అవుతోంది? అన్నామలై తదుపరి అడుగు ఎటువైపు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చకు తెరలేచింది. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. విజయ్ ప్రభుత్వం పనితీరును అంచనా వేయడానికి కనీసం కొంత సమయం ఇవ్వాలని ఆయన చెప్పడం చర్చనీయాంశమయ్యాయి. పైగా విజయ్కు తాను మద్దతిస్తున్నానని చెప్పడం కొత్త ఊహాగానాలకు తెరతీసింది. ఇప్పటి వరకు విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ప్రధానంగా ప్రత్యర్థి శిబిరాల కోణంలోనే విశ్లేషించిన రాజకీయ వర్గాలకు అన్నామలై నుంచి వచ్చిన ఈ సానుకూల స్పందన కొత్త కోణాన్ని తెచ్చింది. ముఖ్యంగా తమిళనాడులో రాజకీయంగా బలపడడానికి ప్రయత్నిస్తున్న టీవీకేకు సంబంధించి ఇతర పార్టీల నేతల వ్యాఖ్యలు కూడా భవిష్యత్ సమీకరణాలపై చర్చకు దారితీసే పరిస్థితి ఏర్పడింది. విజయ్ ప్రభుత్వం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని అన్నామలై చెప్పడం వెనక రాజకీయ పరిశీలన ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలన కొంత సమయం అవసరమని చెప్పిన ఆయన తొలి 100 రోజుల్లో ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం కనిపించిందని వ్యాఖ్యానించారు. అవినీతిని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందన్న ఆయన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే అన్నామలై వ్యాఖ్యలను విజయ్ ప్రభుత్వానికి ఇచ్చిన రాజకీయ కితాబుగా కొందరు చూస్తుంటే, మరికొందరు మాత్రం దీన్ని ఆయన వ్యక్తిగత రాజకీయ వైఖరిగా మాత్రమే పరిగణిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి అన్నామలై మద్దతు ప్రకటిస్తూనే బీజేపీ వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నిర్ణయాలు మరింతగా ఢిల్లీ కేంద్రంగా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర స్థాయి నాయకత్వానికి మరింత స్వేచ్ఛ, నిర్ణయాధికారం అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే తమిళనాడు వంటి రాష్ట్రంలో స్థానిక రాజకీయ భావోద్వేగాలు, ప్రాంతీయ నాయకత్వం, సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి రాష్ట్రంలో ఢిల్లీ నిర్ణయాల ప్రభావం ఎంత ఉండాలి అన్న చర్చకు అన్నామలై వ్యాఖ్యలు మరోసారి తెరలేపాయి. గుజరాత్ కేంద్రంగా ఉన్న అభివృద్ధి నమూనాపైన అన్నామలై వ్యాఖ్యానించడం మరో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. దేశ అభివృద్ధిని ఒకే రాష్ట్ర అనుభవం చుట్టూ కేంద్రీకరించడం కంటే వివిధ రాష్ట్రాల ప్రత్యేక అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి నమూనాలుండాలని ఆయన అభిప్రాయపడినట్టు కనిపిస్తోంది. ఒకవైపు విజయ్ పాలనకు అన్నామలై మద్దతిస్తూనే బీజేపీ నిర్ణయాలపై విమర్శలు గుప్పించడం, అభివృద్ధి నమూనాపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలకు సంకేతమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడు రాజకీయాల్లో తన స్థానం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అన్నామలై నుంచి వచ్చిన ఈ సానుకూల స్పందన సహజంగానే ఆసక్తి పెంచుతోంది. విజయ్కు మద్దతు ప్రకటించిన అన్నామలై భవిష్యత్తులో టీవీకే వైపు అడుగులు వేస్తారా? విజయ్తో రాజకీయంగా కలిసి పనిచేసే అవకాశం ఉందా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే అన్నామలై టీవీకేలో చేరుతున్నట్లు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. విజయ్తో రాజకీయ పొత్తు లేదా పార్టీలు చేరడంపై ఆయన ఎలాంటి స్పష్టమైన సంకేతం ఇవ్వలేదు. కాబట్టి ప్రస్తుతం కనిపిస్తున్న ఒక రాజకీయ వ్యాఖ్య మాత్రమే. దానికి భవిష్యత్ రాజకీయ పరిణామాలు అర్థం ఇవ్వడం ఇప్పుడే తొందరపాటు అవుతుందన్న చర్చ కూడా తమిళనాడు రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
తమిళనాడులో రాజకీయ వాతావరణం మారుతున్న నేపథ్యంలో అన్నామలై తాజా వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లో వచ్చిన విజయ్ తన పార్టీని కేవలం అభిమాన సంఘాల వేదికగా కాకుండా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా తమిళనాడులో తన రాజకీయ స్థావరాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో బీజేపీలో కీలక నేతగా ఎదిగి బయటికొచ్చిన అన్నామలై విజయ్ పాలనపై సానుకూలంగా మాట్లాడడం రాజకీయ పరిశీలకులకు సహజంగానే ఆసక్తి కలిగిస్తోంది. నేరుగా చెప్పాలంటే ప్రస్తుతానికి ఇదో నాయకుడి మద్దతు ప్రకటన మాత్రమే. కానీ రాజకీయాల్లో ఓ కీలక నేత నుంచి వచ్చే సానుకూల వ్యాఖ్యలు కొత్తగా ఎదుగుతున్న పార్టీకి ఒక రకమైన రాజకీయ గుర్తింపును మాత్రం ఇస్తాయి. విజయ్ పాలనపై మొదటి నుంచి విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో ఒక కీలక నేత ప్రభుత్వానికి ఇంకా సమయం ఇవ్వాలని వ్యాఖ్యానించడం టీవీకేకు అనుకూల రాజకీయ ప్రచారంగా మారే అవకాశం ఉంది. ఇది కేంద్ర బీజేపీ నాయకత్వంతో విభేదాల కారణంగా ఈ ఏడాది జూన్లో బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అన్నామలై ప్రస్తుతం ఏ పార్టీలో చేరలేదు. తమిళనాడులో వి ది లీడర్స్ పేరుతో ఒక స్వతంత్ర రాజకీయ వేదికను లేదా ఉద్యమాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నంలో మాత్రం ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ ప్రభుత్వాన్ని అంశాల వారీగా సమర్థిస్తారా లేక టీవీకేతో భవిష్యత్తులో ఏదైనా రాజకీయ సంబంధం ఏర్పడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి విజయ్కి అన్నామలై మద్దతు, బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అధికారం ఇవ్వాలన్న వ్యాఖ్యలు, ఢిల్లీ కేంద్రీకరణపై అసంతృప్తి, ఈ మూడు అంశాలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి కొత్త రాజకీయ సమీకరణం ఖరారు కాకపోయినప్పటికీ రాజకీయాల్లో సమీకరణాలు మారే ముందు ఇలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. అందుకే అన్నామలై తాజా వ్యాఖ్యలను ఒక సాధారణ స్పందనగా కొట్టిపారేయాలా లేక రాబోయే రాజకీయ మార్పులకు ముందస్తు సంకేతంగా చూడాలా అన్నదే ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన ప్రశ్న.